రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. వివిధ దేశాల అంబాసిడర్లు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీఎం చెప్పారు. ఈ విషయంలో భద్రతా విషయంలోని ముఖ్యమంత్రి అత్యంత కఠినంగా వ్యవహరించారు. పాస్లు లేకుండా ఎవరికి ప్రవేశం ఉండకూడదని ఆదేశించారు. సమ్మిట్తో సంబంధం లేని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులు సైతం తమ విభాగాల వారీగా పకడ్బందీగా నియంత్రిత ఎంట్రీ ద్వారా మాత్రమే లోపలికి రావాలని తెలిపారు. తాను స్వయంగా ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని చెప్పారు. సమ్మిట్ విజయవంతం కోసం పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బందోబస్తు విధులకు వచ్చే పోలీసులు సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇక్కడ మనకు ఆ రోజు వారు బిస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో రౌండ్ తీసుకొని ఇక్కడ సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ మనకు ఆ రోజు వారు బిస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో రౌండ్ తీసుకొని ఇక్కడ సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ మనకు ఆ రోజు వారు బిస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో రౌండ్ తీసుకొని ఇక్కడ సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్.